రుణమాఫీ అయిపోయిందని దేవుళ్ళ మీద ప్రమాణం చేసి దేవుళ్ళను కూడా మోసం చేసినటువంటి గనుడు ఈ రేవంత్ రెడ్డి. ఈ మోసాలకు ప్రజలే కాదు దేవుళ్ళు కూడా బలైపోయారు. ప్రజలనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేసిన ఘనత బహుశా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కన్నా దక్కిందంటే ఒక్క రేవంత్ రెడ్డికి దక్కింది. అరే ఏం చేసినావు నువ్వు? రైతుకు బోనస్ ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి 1150 కోట్ల రూపాయల బోనస్ ఎగ్గొట్టినావు. 3 బడ్జెట్ స్పీచుల్లో పంటల బీమా పథకాన్ని తెస్తున్నామని బట్టిగారు కొట్టుడు, వీళ్ళు బల్లలు కొట్టుడు. మరి ఆ బట్టిగారు చదువుడేందో, ఈ బల్లలు కొట్టుడేందో. ఇప్పటిదాకా ఎందుకు రాలే మరి పంటల బీమా? బట్టిగారు చదవగానే బల్లాలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఎగబడి దంచిర్రు. మరి ఇప్పుడు 2 ఏళ్ళ పంటల బీమా వచ్చిందా? అంటే మాటలే తప్ప చేతలు లేవు కదా. మీ పంటల బీమా రాదు, బోనస్ ఎగ్గొట్టిండ్రు, రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, కౌలు రైతులకు ఇవ్వరు. అకాల వర్షాలతో మునిగిపోయి దెబ్బతిన్న పంటలకు 10,000 రూపాయలు ఇస్తామన్నారు. 12 లక్షల ఎకరాల్లో ఈ రాష్ట్రంలో పంటలు దెబ్బతిన్నాయి. ఈయన హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ వేయించిండు. ఇవాళ వరకు ఒక్క రైతు కన్నా 10,000 ఇచ్చిండ్రా? పోయిన యాసంగిలో వడగళ్ళ వాన దెబ్బ, ఈ వర్షాకాలంలో తుఫాను దెబ్బ, ఇంతవరకు ఏ రైతుకు సాయం జరగదు. అన్నీ అబద్ధమే. రుణమాఫీ అబద్ధం, రైతు బంధు అబద్ధం, బోనస్ అబద్ధం, నష్టపోయిన పంటలకు పరిహారం అబద్ధం, కొనుగోళ్లు తగ్గిపోయినాయి. మక్కలు నిన్న ఒక మక్కల కొనుగోలు కేంద్రం పోతే 50 రోజులు ఆ మక్కలు కొనబట్టి ₹1 బిల్లు రాలే వాళ్ళకు. మక్కలు కొన్న రైతులకు యాసంగి పెట్టుబడి పైసలు లేవని బాధపడతా ఉన్నారు. 50 రోజులైనా మక్కలమ్మిన రైతులకు ₹1 ఇయ్యని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతు కమిషన్ వేసిండ్రు, అది అవుతుంది అలంకార ప్రాయం. యూరియా దొరకకపోతే సూర్యాపేటలో ఒక రైతు నిలదీసిండు. వాడిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ. యూరియా దొరకలేదని ఒక గిరిజన రైతు నిలదీస్తే, ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి రైతుల మీద ప్రయోగించిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి. అరే లగచెర్ల రైతులకు బేడీలు వేసినావు, సూర్యాపేట రైతు మీద 3rd డిగ్రీ ప్రయోగించినావు. బీఆర్ఎస్దేమో రైతు సంక్షేమ ప్రభుత్వం, కానీ కాంగ్రెస్దేమో రైతు సంక్షోభ ప్రభుత్వం. ఇట్లా ఎవరి విషయం? నిరుద్యోగులది అంతే కదా. నిరుద్యోగులకు మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలని మీరే ఫ్రంట్ పేజ్ యాడ్లు ఇస్తారు. రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీలో మెట్ల మీద కూర్చొని మాటిచ్చే ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు. కేసీఆర్ గారి ప్రభుత్వం 1,65,000 ఉద్యోగాలు పూర్తి చేసింది. మరో 55,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టి ఫలితాలు ప్రకటిస్తే వాటికి నువ్వు కాయిదాలు పంచు. నువ్వు ఇచ్చింది ఎంత? 5-6 వేలు దాటది. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 5-6 వేలకు మించి లేవు. మిగతాయన్నీ బీఆర్ఎస్ ఇచ్చినాయి. ఇలా సిగ్గుండాలే మాట్లాడడానికి. మేమిచ్చిన నోటిఫికేషన్లకు నువ్వు నియామక పత్రాలు ఇచ్చి ఏదో మంది బిడ్డ నా బిడ్డ అని ముద్దించుకున్నట్టు చేస్తున్నావు నువ్వు. ఇలా రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ మేము అసెంబ్లీలో గట్టిగా అడిగినాం. ఓ జాబ్ క్యాలెండర్ పెట్టిండ్రు, చర్చ లేకుండా పారిపోయినరు. అది జాబ్లెస్ క్యాలెండర్ అయింది. అరే ఏమైంది అని జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తావు అంటే జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ రాలేదు, కానీ మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చిండు. 2 నెలల ముందే ఇచ్చిండు నోటిఫికేషన్ మద్యం దుకాణాలకు. 3,000 కోట్లు ఇవాళ మద్యం దుకాణాల మీద ఆదాయం సంపాదించాడు. ఇప్పుడు ఊరూరికి పబ్బులు పెట్టారట, ఊరూరికి బార్లు పెట్టారట. ఇంకిని అంటే కేసీఆర్ గారేమో ఒక ఆరోగ్య తెలంగాణ కోసం ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఏమో తాగుబోతుల తెలంగాణ చేస్తుండే దీన్ని. కేసీఆర్ గారేమో ఆరోగ్యశ్రీని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచిండు. కేసీఆర్ కిట్టు పెట్టిండు. 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టిండు. వైద్యాన్ని అద్భుతంగా చేసిండు కేసీఆర్ గారు. అరే ఆనాడు 2 డయాలసిస్లు ఉంటే 102 డయాలసిస్ సెంటర్లు పెట్టిండు కేసీఆర్ గారు. 4 టిమ్స్ ఆసుపత్రులు పెట్టిండు. వరంగల్లో హెల్త్ సిటీ పెట్టిండు. ఒక ఆరోగ్య తెలంగాణ వైపు కేసీఆర్ అడుగులు వేస్తే రేవంత్ రెడ్డి గారేమో తాగుబోతుల తెలంగాణ వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇది కేసీఆర్ పాలనకు రేవంత్ పాలనకు ఉన్నటువంటి తేడా. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాది సంక్షేమ ప్రభుత్వం అంటాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడమే సంక్షేమమా? కాలేజీలు బంద్ చేస్తున్నాము అని చెప్పుకునే పరిస్థితి రావడమే సంక్షేమ ప్రభుత్వం అనేది.
కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు ఫీజు రియంబర్స్మెంట్ ఆపలేదు. ఐఎమ్ ఛాలెంజింగ్. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పెట్టిపోయింది 3,000 కోట్లు. కాంగ్రెస్ పెట్టిన బకాయి 3,000 కోట్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నీలం తుఫాన్ రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ 600 కోట్లు బకాయి పెట్టిపోతే అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ నువ్వెందుకు ఇవ్వవు? నీ 2 ఏళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినావా అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. మేము 20,000 కోట్ల రూపాయలు 9.5 సంవత్సరాల్లో ఇచ్చాం. 9.5 ఏళ్లలో ఆర్థిక మాంద్యం, వరుసగా 2 ఏళ్ళు కరోనా, అయినా 20,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కింద కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చింది. నీ 2 ఏళ్లలో ₹1 కూడా ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు? ఇది ఎస్సీ ఎస్టీ బీసీలను దగా చేయడం కాదా? ఇది మోసం చేయడం కాదా? నీ మేనిఫెస్టోలో ఏం పెట్టినావు? గ్రీన్ ఛానల్లో ఇస్తా అని చెప్పినావు, పాత బకాయిలు క్లియర్ చేస్తా అన్నావు. మరి పాతది లేదు, కొత్తది లేదు, గ్రీన్ ఛానల్ లేదు, ₹1 ఇచ్చింది లేదు. ఇవాళ మోసం చేస్తున్నావు ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఐఎమ్ అలీగింగ్, నేను ఆరోపణ చేస్తా ఉన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఏంటంటే ఢిల్లీ ఎలక్షన్ వచ్చినా, హర్యానా ఎలక్షన్ వచ్చినా, మహారాష్ట్ర ఎన్నికలు వచ్చినా, బీహార్ ఎన్నికలు వచ్చినా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు క్లియర్ అవుతాయి. యూ రిలీజ్ ద వైట్ పేపర్, ఐఎమ్ డిమాండింగ్. మీరు ఎప్పుడన్నా చూడండి, ఢిల్లీ ఎలక్షన్ రాగానే ఆ నెల 2,000 కోట్లు రిలీజ్ అవుతాయి. బీహార్ ఎలక్షన్ రాగానే బడా కాంట్రాక్టులకు 2,000 కోట్లు రిలీజ్ అవుతాయి. మహారాష్ట్ర ఎలక్షన్ నెక్స్ట్ మంత్ ఉందంటే ఈ నెల 2,000 కోట్లు రిలీజ్ అవుతాయి. హర్యానా ఎలక్షన్ నెక్స్ట్ మంత్ ఉందంటే ఈ నెల 2,000 కోట్లు బడా కాంట్రాక్టులకు రిలీజ్ అవుతాయి. రేవంత్ గారి ప్రభుత్వం 2 ఏళ్లలో 18,000 కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్ల బిల్లులు రిలీజ్ చేసింది. ప్రతి బిల్లుకు 20% కమిషన్, 30% కమిషన్ తీసుకున్నారు. బిల్లులకు కమిషన్లు తీసుకోవాలి, ఢిల్లీకి మూటలు మోయాలి. 18,000 కోట్లు బడా కాంట్రాక్టర్ల బిల్లులు ఇవ్వగలిగినవు. కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వమంటే నన్ను కోసుక తింటారా? నా దగ్గర పైసలు లేవంటావా? 30 ఏళ్ళు సేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు మేము దాచుకున్న రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వమంటే నన్ను కోసుక తింటారా? నా దగ్గర పైసలు లేవంటావా? మరి 18,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఎక్కడికి వెళ్ళి ఇచ్చినావు? తప్పైతే చెప్పు, ఐఎమ్ రెడీ. యాజ్ ఏ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఐఎమ్ ఛాలెంజింగ్. 18,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇచ్చినావా, ఇయ్యలేదా? పంజాబ్ ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల ముందు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి 2,000 కోట్లు యావరేజ్గా బిల్లులు పాస్ అయింది, కమిషన్లు మెక్కింది. నిజమా కాదా? దీని మీద ఏ బహిరంగ చర్చకైనా నేను సిద్ధం. నువ్వు మా పిల్లలకు ఆడబిడ్డల కేసీఆర్ కిట్ ఇవ్వమంటే పైసలు లేవంటావు, రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటావు, రైతులకు వడగళ్ళ వల్ల తుఫాను వల్ల నష్టం జరిగింది 10,000 ఇవ్వమంటే పైసలు లేవంటావు, ఉద్యోగుల డిఏలు అడిగితే పైసలు లేవంటావు, మా ఆశ అంగన్వాడీలు అడిగితే పైసలు లేవంటావు, ఎస్సీ ఎస్టీ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వమంటే డబ్బులు లేవంటావు, నిరుద్యోగ భృతి అడిగితే డబ్బులు లేవంటావు. మరి 18,000 కోట్లు బడా కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం ఎక్కడి నుంచి వచ్చినాయి? కెన్ యూ ఆన్సర్ దిస్? కాంట్రాక్టర్లకేమో గ్రీన్ ఛానల్, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు మెస్ ఛార్జీలకు గ్రీన్ ఛానల్ ఉండదు. మధ్యాహ్న భోజనం వండే కార్మికులు నెలకు 3,000 జీతం, వాళ్ళకు పైసలు ఇవ్వమంటే వాళ్ళు పాపం మొన్న వచ్చి సెక్రటరియట్ కాడ, ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసిండ్రు. ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేసినట్టు, ఈయన అదానీ అంబానీ చేసిండట. ఆడబిడ్డలు వచ్చి పాపం ఇందిరా పార్క్ దగ్గర నెలకు రావాల్సిన 3,000 జీతం ఇవ్వమని వేలాది మంది మధ్యాహ్న భోజన మహిళా కార్మికులు ధర్నా చేస్తుంటే సిగ్గుపడాల రేవంత్ రెడ్డి. ఇంకా సిగ్గు లేకుండా నేను అదానీ అంబానీ చేసిన మహిళలు అంటాడు. నువ్వు 3,000 కోట్లేమో గ్రీన్ ఛానళ్ళ బడా కాంట్రాక్టర్లకు రిలీజ్ అవుతాయి, 3,000 రూపాయల పారితోషికం మధ్యాహ్నం అన్నం వండే ఆడబిడ్డలకి ఇవ్వడానికి డబ్బులు లేవా రేవంత్ రెడ్డి? సిగ్గు లేకుండా మాట్లాడతావు. ఇంకేదో అదానీ అంబానీ ఆ ట్వీట్ నువ్వు రాసినవా, ఎవడన్నా రాసిండా? చదువుకోవా పెట్టేటప్పుడు? అరే ఏమనుకుంటారు ఈ ఆడబిడ్డలు చదివితే నన్ను తిట్టుకుంటారని సోయ ఉండాలన్నా వద్దా నీకు? ఆశాలు రోడెక్కిరి, అంగన్వాడీలు రోడెక్కిరి, మధ్యాహ్న భోజన కార్మికులు రోడెక్కిరి. నువ్వు ఆడబిడ్డల గురించి ట్వీట్ పెడితే ఏం కావాలి? అయితే రేవంత్ ఇంకొక మంచి స్కీమ్ తెచ్చిండు. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్కీమ్.
కేసీఆర్ గారు ఉండగా ఎమ్మెల్యేలకు ఒక 5 కోట్ల రూపాయల స్కీమ్ ఉండే, ఏసీడీపీ నిధులు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్. అంటే మేము ఎక్కడికైనా పోతే బోర్ అడుగుతారు, మోటార్ అడుగుతారు, ఒక చిన్న రోడో డ్రైనో అడిగితే తక్షణమే ఎమ్మెల్యేలు ఇవ్వడానికి 5 కోట్ల రూపాయల స్కీము, ఏసీడీపీ స్కీమ్ తెచ్చారు. కేసీఆర్ గారు ఎంత గొప్ప మనసు అంటే, ఓ రోజు జానారెడ్డి గారు లేచి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాకు కూడా 5 కోట్లు ఇవ్వండి అంటే వాళ్ళకు కూడా 5 కోట్ల రూపాయలు ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమానంగా ఇచ్చినటువంటి ఒక గొప్ప మనసు కేసీఆర్ గారిది. ఈ రేవంత్ వచ్చిండు, 5 కోట్ల స్కీమ్ బంద్ అయిపోయింది. ఏసీడీపీ లేదు. ఇప్పుడు మా సునీతక్క ఊళ్ళకి పోతే ఒక రూపాయి లేదు, చింతన్న ఊళ్ళకి పోతే ఒక రూపాయి లేదు, జగదీష్ అన్న పోయినా, కమలాకరణ పోయినా, నేను పోయినా, ఏదైనా బుగ్గలేమంటే కూడా మా దగ్గర రూపాయి లేని పరిస్థితి తెచ్చిండు. ఇది నేనే కాదు, ఆయన ఎవరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక ఉత్తరం రాసిండు, ఏదో ఆర్టికల్ రాసిండు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే. మేము సావులకు తిరుగుడు, పెళ్లిళ్ళకి తిరుగుడు తప్ప ఎమ్మెల్యేలం ఒక్క రూపాయి లేదు, మా పని ఉత్తదే అయిపోయింది అని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉత్తరం రాసిండు, ఆర్టికల్ రాసినట్టున్నాడు, పేపర్లు వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి ఇంకొక స్కీమ్ తెచ్చిండు ఎమ్మెల్యేలకు, 5 కోట్ల స్కీమే. అది కూడా ఏం స్కీమ్ ఎవరైనా చెప్తారా? కమిషన్ స్కీమ్. మా అక్క చెప్పింది. కమిషన్ స్కీమ్ తెచ్చిండు. ఏంటిది తెలుసా? ప్రతి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, నాట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు లేదు, 5 కోట్ల బిల్లులు తెచ్చుకోవాలి నెలకు, 5 కోట్లు క్లియర్, మీరు కమిషన్ కొట్టుకోరు. మేము పెద్ద పెద్దవి మేము కొట్టుకుంటాం, చిన్న చిన్నవి మీరు కొట్టుకోరు. పర్సంటేజీలు ఇలా ఎమ్మెల్యేలకు 5 కోట్ల రూపాయల స్కీమ్ తెచ్చిండి. ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా 5 కోట్ల బిల్లులదే నీకు మేము బిల్లులు క్లియర్ చేస్తాం, నీ కమిషన్ నువ్వు చూసుకో, పెద్దవి మేము, చిన్నవి మీరు. ఇగో ఈ స్కీమ్ వచ్చింది అబ్బా రాష్ట్రంలో. ఏసీడీపీ పోయింది, 5 కోట్ల పర్సంటేజ్ స్కీమ్ అయితే వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం, విచారకరం. ఇది ఇక చెప్పుకుంటూ సిగ్గిపోతుంది. నా సొంతోడు కూడా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఎత్తుక్కొని అటు పంపించి మా కార్యకర్తల బిల్లులు కొట్టించుకున్నా, పంపించి. ఇక చెప్తే ఇక మరీ అవమానం అయిపోతుంది. విద్యాశాఖ మంత్రిగా ఈయననే విద్యాశాఖ మంత్రి, ఈయననే ముఖ్యమంత్రి. అట్టర్ ఫ్లాప్. ఫుడ్ పాయిజన్లు లేని రోజే లేదు. యు టేక్ ఎనీ డే, ఈ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో ఫుడ్ పాయిజన్. అన్నం పెట్టలేవా రేవంత్ రెడ్డి నువ్వు కనీసం? ఇంకా పిల్లలకు, పసిపిల్లలకు, ముక్కు పచ్చలారని పిల్లలకు అన్నం పెట్టని ముఖ్యమంత్రి పదవి నీకెందుకు? ఇంకా నువ్వు దానికి సిగ్గు లేకుండా విద్యాశాఖ మంత్రివి. అన్నం పెట్ట చేత కాదా నీకు? నీ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 67,000 మంది పిల్లలు తగ్గినరు. ఇంటర్మీడియట్ పిల్లలకు ఈ సంవత్సరం ఇప్పటిదాకా పుస్తకాలు రాలే, ఇక 2 నెలలు అయితే పరీక్షలు. ఇంటర్మీడియట్ పిల్లలకు కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇచ్చి కొత్తగా మేము తెచ్చిన స్కీమ్ అది. రేవంత్ వచ్చినాక ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ వాళ్ళకు, ఇంటర్మీడియట్ వాళ్ళకు, ఇప్పటికీ పుస్తకాలు రాలే ఇంటర్మీడియట్ వాళ్ళకు. ఈయన విద్యాశాఖ మంత్రి. ది గ్రేట్ రేవంత్ రెడ్డి. నీ పాలనలో పాఠ్యపుస్తకాలు ఇయ్యని చేతగాని ముఖ్యమంత్రివి నువ్వు. కడుపు నిండి అన్నం పెట్టని ముఖ్యమంత్రివి, పురుగుల అన్నం. అంటే ప్రచారం ఘనం, ఆచరణ శూన్యం. ఏమంటాడు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. 200 కోట్లతో స్కూల్ కడుతున్నా. ఒక్క స్కూల్కైనా ఇటుక పెట్టినా అరేనా? ఒక్క స్కూల్ కట్టినా 2 ఏళ్ళలో? ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడైనా కట్టినరా? దాంట్లో పెద్ద స్కామ్ ఉన్నది, తొందరలో అది కూడా బయట పెడతా వివరాలతో. ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడైనా కట్టినరా? కడితే చూపి. అంటే ఇలా పూర్తిగా విద్య, చివరికి విద్య ఎంత దూరం పోయిందంటే హెల్త్ యూనివర్సిటీలో మనం చూసినాం కదా, మార్కులు వేయడానికి పైసలు తీసుకోవాలి, మార్కులు వేసే కాడికి వచ్చింది. నీ పాలనలో విద్య నీకు అసలు తేడానే తెలియదు. జడ్చర్ల పోతావు, ఐటీఐని పట్టుకొని ఐఐటి అంటావు, బాసర పోతావు, IIITని పట్టుకొని ఐటీఐ అంటావు. ఐటీఐకి, ఐటీఐకి తేడా తెలియదు ముఖ్యమంత్రి దొరికినావు మాకు. నువ్వు అంత ఆగమాగం, నువ్వు ఏడేం మాట్లాడుతావు తెలియదు. మహిళలకు మోసం. అసలు నువ్వు ఆడబిడ్డల్ని మోసం చేసిన ప్రభుత్వం ఎవరైనా ముంగట పడుతుందా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. సరే, మహాలక్ష్మి 2,500 అయితే ఎగ్గొట్టినావు, ప్రతి బిడ్డకు 60,000 బాకీ పడ్డావు. ఇవే కాకుండా ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. సరే, తులం బంగారం వచ్చిందా లేదా నాకు తెలుసు, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ రాలే. చివరికి పరిస్థితి ఏడికి వచ్చిందంటే, మొన్న రామగుండం ఎమ్మెల్యే గారు చెక్ ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి చెక్. నేను టీవీలో చూసిన. సంకల బిడ్డను ఎత్తుకొని వచ్చింది ఆమె. పెళ్ళై పిల్ల పుట్టినాక చెక్ వస్తుంది. నీ తులం బంగారం రాకపోయే కానీ
చివరికి చెక్ ఎప్పుడు వస్తుంది అంటే పిల్ల పుట్టినాక వస్తుంది. వీళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టారు తెలుసా? పెళ్లి కాకముందే పెళ్లి మండపములోనే పెళ్లికి అందేటట్టు తులం బంగారం ఇస్తాం, చెక్కు ముందే ఇస్తాం. ఇప్పుడు మరి ఏమొచ్చింది? తులం బంగారం రాలే, పిల్ల పుట్టినాక చెక్ వచ్చే కాడికి వచ్చింది. ఇవాళ కళ్యాణ లక్ష్మి కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం 980 కోట్ల రూపాయలు బకాయి పడ్డది. మనం కేసీఆర్ గారు ఆ పథకం ఇచ్చిన ఉద్దేశం ఏంది? పేదవాడికి ఆడబిడ్డ పెళ్లికి తోడు కావాలి, ఆసర కావాలి, ఎంతో కొంత సహాయం అందాలని కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి తెచ్చిండ్రు. కానీ రేవంత్ వచ్చినాక ఆ పథకాన్ని నీరు గార్చిండ్రు. పెళ్లికి సాయం అందిస్తావా? పిల్లకు 21 దినానికి ఇస్తావా? నువ్వు దేనికి ఇస్తున్నావు అసలు? నువ్వు ఇవాళ సంవత్సరాల తరబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్లో పడ్డాయి. 980 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం బకాయి పడ్డది. చివరికి అందాల పోటీలను పెట్టి రాష్ట్రం పరువు తీసినావు కదా రేవంత్. ఆమె మిస్ ఇంగ్లాండ్ను పట్ల మిస్బిహేవ్ చేస్తే ఆమె పొట్టు తిట్టి మధ్యలో నుంచి వెళ్ళిపోతే ఈ దేశం పరువు, రాష్ట్ర పరువు తీసిండు రేవంత్ రెడ్డి గారు. ఇంకా నేను మహిళల్ని అదాని అంబానీ చేసినాను మాట్లాడుతావు. సిగ్గుతో తలదించుకోవాలి రేవంత్ రెడ్డి గారు. నీ అనుయాయులు, నీ ఆగడాలు, నీ చుట్టూ ఉండే నీ తొట్టి గ్యాంగ్ చేసే పనులకు మిస్ ఇంగ్లాండ్ మధ్యలోనే పోటీ నుంచి విరమించుకొని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ అత్యాచారాలు ఇప్పుడే చెప్పాను ఇందాక, అసలు ఎంత పెరిగినాయి అంటే మహిళల గురించి ఇంత గొప్పగా చెప్తున్నావు. 35% అత్యాచారాలు నీ పాలనలో పెరిగినాయి. ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది మహిళల పట్ల. అవ్వాతాతలకు మొండి చేయి. కేసీఆర్ గారు మొదటి క్యాబినెట్లో ఇచ్చిండు. 1000 అంటే 1000 ఇచ్చిండు, 2000 అంటే 2000 ఇచ్చిండు. ఫస్ట్ క్యాబినెట్ ఈ పాస్ ద బిల్. మొదటి క్యాబినెట్లోనే ఆమోదించింది కేసీఆర్ గారు. మరి నువ్వు 2 ఏళ్ళైనా అవ్వాతాతలకు ఇస్తాన్న 4000 పెన్షన్ ఏమైంది? ఇన్ఫ్యాక్ట్ 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నారు కేసీఆర్ గారు. 57 ఏళ్ళకి ఇచ్చి చూపిండు. 10 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిండు కేసీఆర్ గారు. రేవంత్ కొత్త పెన్షన్ ఇవ్వలేదు, ఉన్న పెన్షన్లలో 2 లక్షలు కోత పెట్టిండు. 2 లక్షలు నువ్వు అనర్హులని, ఇదని అదని రకరకాల, నీ భర్తకు వస్తుందని భార్యకు తీసేసుడు, భార్యకు వస్తుందని భర్తకు తీసేసుడు, 2 లక్షల పెన్షన్లు కోత పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు కొత్త పెన్షన్లు ఇచ్చిండ్రు, బీడీ కార్మికులకు ఇచ్చిండ్రు, ఫైల్ ఏరియాకి ఇచ్చిండ్రు, అదేవిధంగా మన డయాలసిస్ పేషెంట్లకు, ఎయిడ్స్ పేషెంట్లకు, ఎందరికో గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఒంటరి మహిళలకు ఇచ్చి పెన్షన్లు 44 లక్షలు చేసిండ్రు. ఆనాడు 24 ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. బీఆర్ఎస్ వచ్చినాక 44 లక్షలకు పెరిగింది పెన్షన్లు. కానీ రేవంత్ వచ్చినాక పెన్షన్ పెరగలేదు, పెన్షన్ల సంఖ్య పెరగలేదు, 2 లక్షలు కోత పెట్టిండు. అంటే అవ్వా తాతలకు మొండి చేయి, అక్క చెల్లెలకు మొండి చేయి. 4000 ఇస్తాం. ఇగో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది రాగానే డిసెంబర్లో 4 డిసెంబర్లు 2023 డిసెంబర్ వా, 24 డిసెంబర్ వా, ఇప్పుడు 25 డిసెంబర్ పోవట్టే 3 డిసెంబర్లు వీకినాయి రేవంత్ రెడ్డి. ఇంకెప్పుడు ఇస్తావు? సగం పాలన అయిపోయానేది. ముసలోళ్లను కూడా ముంచుతున్న ముదనష్టపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దివ్యాంగులను కూడా ఢోకా చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దళితులను దగా. ఇక నేను ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తా ఉన్నా, యాజ్ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఆరోపణ చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు ఒక గొప్ప పాలసీ తెచ్చారు. ఎస్సీ ఎస్డిఎఫ్, ఎస్టీ ఎస్డిఎఫ్ ఈ దేశానికే ఆదర్శం, ఇండియాలో ఎవరు తేలేదు. క్యారీ ఫార్వర్డ్ విధానం ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ ఆ సంవత్సరం జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధులు ఆ సంవత్సరమే ఖర్చు పెట్టాలి. బై ఛాన్స్ ఖర్చు పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్కు క్యారీ ఫార్వర్డ్ అయ్యి వచ్చే సంవత్సరం ఇది అది కలిపి ఖర్చు పెట్టాలనేది కేసీఆర్ గారు తెచ్చారు. మనం చూసి దేశంలో కేరళ, తమిళనాడు, దాదాపు 7-8 రాష్ట్రాలు యాజ్ ఇట్ ఈస్ మన బిల్లు, అసెంబ్లీ బిల్ తీసుకుపోయి వాళ్ళు దేశంలో 6-7 రాష్ట్రాలు అమలు చేసిండ్రు. ఇండియాకు వీఆర్ మోడల్, వీఆర్ ఛాంపియన్. నేను బాధతో చెప్తా ఉన్నాను, మరి బట్టి గారు ఒక దళిత బిడ్డ, ఆయన కొంత సోషల్గా ఉందని నేను భావించిన, కానీ ఇప్పుడు ఆచరణ చూసిన తర్వాత ఆయన క్యాపిటలిస్ట్ అనేది నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అత్యధికంగా ఎస్సీ ఎస్డిఎఫ్, ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు అతి ఎక్కువ దారి మళ్ళింది రేవంత్ 2 ఏళ్ల పాలనలో.
20,000 కోట్ల రూపాయల ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు ఈ 2 ఏళ్లలో దారి మళ్ళినాయి. బట్టి గారు, మీరు ఆ కుర్చీలో కూర్చోవడం అర్హత ఉందా మీకు? 20,000 కోట్లు ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు దారి మళ్ళీ ఎస్సీల ఎస్టీల నోరు కొట్టిన తర్వాత మీకు ఎట్లా కూర్చోబుద్ధి అవుతుంది? మీరు కనీసం ఎస్సీ ఎస్టీలకు కూడా న్యాయం చేయలేరా? సరే, కమిషన్లు ఆ గోలు వదిలిపెట్టు, అట్లీస్ట్ ఎస్సీ ఎస్టీలకు కూడా న్యాయం చేయలేకపోతే ఎట్లా? మీరు మీ హయాంలో నిధులు మళ్ళీ దళిత బంధు నీ ఒక్క నియోజకవర్గంలో ఇచ్చుకున్నావు మదిరేలా, మరి రాష్ట్రం మొత్తం దళిత బంధు వద్దా? దళిత బంధు పథకం ఉన్నదా, రద్దయిందా? ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2 ఏళ్లలో ₹1 ఎవరికైనా ఇచ్చారా మీరు? కేసీఆర్ గారు అయితే సబ్సిడీని పెంచి 90% ఇచ్చిండు. 90% సబ్సిడీ, 80% సబ్సిడీతో ఇచ్చినాం మేము. ఎస్సీ కార్పొరేషన్ బంధు, దళిత బంధు, ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు దారి మల్లుతాయి. ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో సరిగా అన్నం పెట్టక మెస్ బిల్లులు విడుదలగాక పిల్లలు దవాఖాన్ల పాలు. ఈరోజు కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జెస్ రిలీజ్ కాలే. ఏది కటింగ్ కోసం పిల్లలకు కొబ్బరి నూనెకో దానికి కొనుక్కునే కాస్మోటిక్ ఛార్జీలు ఈరోజు కూడా ఈ విద్యా సంవత్సరం ఇంకా రిలీజ్ కాలేదు. ఇది బాధతో చెప్తున్న బట్టి గారు. బీసీలకు అన్యాయం. అరే, ఎస్సీ ఓవర్సీస్ స్కాలర్షిప్, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ డబ్బులు విడుదలైతలేవు. కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని పథకం పెట్టిండ్రు, అది బంద్ అయిపోయింది. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అంటివి, ఈ సంవత్సరానికి 20,000 కోట్లు బడ్జెట్లో పెడతా అంటివి, 42% రిజర్వేషన్ అంటివి. 42% దేవుడు కానీ ఉన్న 24% ఊడగొట్టినావు కదా. 17%కే బీసీ రిజర్వేషన్లను పరిమితం చేసి బీసీ బిడ్డను బలి తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ సబ్ ప్లాన్ పత్తా లేదు. కామారెడ్డి డిక్లరేషన్ చెత్తబుట్ట దాఖలైపోయింది. माइनॉरिटी भाइयों को 5,000 करोड़ बजट देते बोले, 5,000 नहीं 1,000 भी नहीं दे रहा. युवा जवान लोगों को रोजगारी के लिए 1,000 करोड़ देते बोला, वो भी ₹1 नहीं दिया. इमाम मौसम साहब का तनख्वाह बढ़ाते बोले, वो भी ₹1 नहीं दिया. कुछ नहीं दिया. बार बार पीआरएस पार्टी ने पीछे पड़े तो कल नहीं परसों जुबली हिल्स के इलेक्शन के वजह से आप अजहरुद्दीन को मिनिस्टर दिए, वो भी नहीं दे रहा था. तू 2 साल में माइनॉरिटी को मिनिस्टर भी नहीं दिया. एससी को डोका, माइनॉरिटी को डोका, बीसी को डोका, एसटी को डोका, सबको डोका दिए रेवंत रेड्डी सरकार. शादी मुबारक में 1 तोला सोना देते बोले, 1,60,000 देते बोले, वो चेक भी नहीं मिल रहा. अब बच्ची पैदा होने के बाद चेक मिल रहा आजकल. ఆటో డ్రైవర్లకు 179 మంది చనిపోయినారు. 12,000 ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఇవాళ ఈ రోజుకు ఒక్క ఆటో డ్రైవర్కి కూడా సహాయం అందించక జీవితాలు ఆగమై రోడ్డు మీద పడి 179 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికైనా ఆటో కార్మికులకు 12,000 చెల్లించండి, చనిపోయిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ఉద్యోగుల మీద పగబట్టిండు. మాట్లాడితే మీరు బీఆర్ఎస్ వాళ్ళు అంటారట ఉద్యోగులను. ఉద్యోగులకు పార్టీ ఉండదు, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో పనిచేస్తారు. ఉపాధ్యాయ ఉద్యోగులను ఇవాళ దేశంలో 5 డిఏలు పెండింగ్ ఉన్న ఒకే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పీఆర్సీ ఊసే లేదు. మేనిఫెస్టోలోనేమో బీఆర్ఎస్ కంటే బాగిస్తామన్నారు. 73% ఇచ్చింది బీఆర్ఎస్. నువ్వు ఒక్కటి కూడా ఇవ్వలే కదా. పీఆర్సీ లేదు, డిఏ లేవు, సరెండర్ లీవ్ పైసలు రావు, జీపీఎఫ్ పైసలు రావు, పాత బకాయిలు ఇయ్యవు. చివరికి ఉద్యోగులు కూడా రిటైర్ అయిన ఉద్యోగులు కానీ ఉద్యోగులు సెక్రటరేట్ చుట్టూ బ్రోకర్ల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. కమిషన్లు ఎవరికి ఇస్తే బిల్లు వస్తుంది అని కమిషన్లు ఇచ్చి బిల్లులు పాస్ చేసుకునే పరిస్థితి ఉద్యోగులకు తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఇవాళ 27 మంది రిటైర్డ్ ఉద్యోగులు మానసిక ఒత్తిడికి లోనైపోయి అనారోగ్యం పాలైతే డబ్బులు లేక ఈరోజు చనిపోయే పరిస్థితి ఏర్పడ్డది. చివరికి ఐఏఎస్లు కూడా బలి తీసుకున్నారు మీరు. ఒక రిజ్వీ లాంటి ఒక ఉన్నతాధికారి మంత్రికి ముఖ్యమంత్రికి ఉన్న మధ్య భేదాభిప్రాయాలు, పంపకాల్లో తేడా, టెండర్లలో తేడా వస్తే చివరికి ఒక హానెస్ట్ ఆఫీసర్ రిజ్వీ లాంటి ఒక మంచి అధికారి సర్వీస్ నుంచి వైదొలిగే పరిస్థితి వచ్చింది. ఇది రాష్ట్రానికి నష్టం కదా. ఒక మంచి అధికారిని రాష్ట్రం కోల్పోయింది కదా. అనుభవజ్ఞుడైనటువంటి ఒక వెరీ గుడ్ ఆఫీసర్. మీ అవినీతికి, మీ పంచాయతీలకు, మీ టెండర్లు, మీ కాంట్రాక్టర్లకు చివరికి ఒక ఐఏఎస్ అధికారిని కూడా బలి తీసుకున్నారు మీరు. అరే హోంగార్డులను కూడా మోసం చేస్తారు.
జర్నలిస్టులను మోసం చేస్తుంది. 2 సంవత్సరాల్లో జర్నలిస్టులకు మీరు చేసింది ఒక్కటి చెప్పండి. కేసీఆర్ గారు కట్టించిన బిల్డింగ్లో పోయి కూర్చుంటుండు ఆయన, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అదేం భవనం, మన మీడియా అకాడమీ అద్భుతమైన భవన్ కేసీఆర్ గారు కట్టిస్తే అలా పోయి కూర్చున్నాడు. అబ్బాయి ఎంత మంచి కట్టిండు అన్నాడట ఆఫ్ ద రికార్డ్లో. కేసీఆర్ గారు ఇచ్చిన ఆ 100 కోట్లు ఏదైతే జర్నలిస్ట్ ఫండ్ ఉందో గా పైసల నుంచే ఇప్పుడు ఏదైనా జర్నలిస్టులకు జరుగుతుంది తప్ప రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కనీసం అక్రిడేషన్ కార్డు ఇవ్వలే 2 నెలల. సిగ్గులేదు, బాధపడాలి. ఒక్క అక్రిడేషన్ కార్డు ఇచ్చినావా 2 నెలల నీ గవర్నమెంట్లో? ₹1 జర్నలిస్టులకు ఇచ్చినావా? ఒక్క ప్లాట్ ఇచ్చినావా జర్నలిస్టులకు? జర్నలిస్టుల సంక్షేమం ఉల్టా ఇంకా యూట్యూబ్ వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద కేసులు, జర్నలిస్టుల మీద అరెస్టులు. ఇది కదా నువ్వు చేసింది. సాగునీటి రంగం సున్నా, గుండు సున్నా. మాట్లాడితే కేసీఆర్ గారిను, నన్ను, మా పార్టీ నాయకులను తిడతాడు. నువ్వు చేసింది ఏందా సాగునీటి రంగంలో? ఒక్కటి చెప్పు నాకు. అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేచి ఏడాదికి 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు. 2 ఏళ్ళు అయింది. మరి 13 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. ఎక్కడిచ్చిందో చెప్తారా? ఎక్కడిచ్చిందో చెప్తారా? 13 లక్షల ఎకరాలకు 2 ఏళ్లలో తమ్మిడిహట్టి దగ్గర తట్టేడు మట్టి తీయలే. 80% పూర్తి చేసిన పాలమూరు ప్రాజెక్టును పడావు పెట్టినరు. అసలు ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటంటే దేవాదులు ఏ బేసిన్లో ఉంటుంది, బేసిక్స్ తెలియదు నాకు. దేవాదుల రివ్యూలో దేవాదులు ఏ బేసిన్లు ఉంటుంది అని అడుగుతుండు ముఖ్యమంత్రి. అది ఇంకా లైవ్ టెలికాస్ట్ టీవీలలో. దానికి బంకచెర్లు ఏ బేసిన్లో కడుతుండ్రు అని అడుగుతాడు ఈయన. మాట్లాడితే నల్లమల్ల బిడ్డ అంటాడు, బంకచెర్ల ఏ బేసిన్లో ఉందో తెలియదు నాకు. అసలు 2 ఏళ్ల రేవంత్ పాలనలో